నాకు నచ్చింది. లైక్ ఫ్యాన్ అండ్ యాక్టర్ మధ్యలో బాండ్ని చూపించారు కదా, నాకు అదే ఎక్కువ నచ్చింది హీరో హీరోయిన్ స్టోరీ కన్నా కూడా. ఓవరాల్గా బాగుంది. బాగుంది బాగుంది. ఉపేంద్ర గారు అంటే చాలా మంది వేరే స్టార్స్ తో చేయొచ్చని అనుకున్నారు కదా, బట్ ఉపేంద్ర గారిని తీసుకోవడం కరెక్ట్ జస్టిఫికేషన్. యాక్చువల్లీ ఉపేంద్ర గారు ద బెస్ట్ యాక్టర్ కాబట్టి ఆయన రోల్ కానీ చాలా జస్టిఫై చేసినట్టు నాకు అనిపించింది. ఓవరాల్ పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయి? బాగుంది. రావు రమేష్ గారు కూడా నార్మల్గా ఎప్పుడు ద బెస్ట్ ఇస్తారు కాబట్టి సేమ్ అలానే ఇచ్చారు. నాకు యాక్చువల్లీ రామ్ గారు బాగున్నారు. ఆబ్వియస్లీ రామ్ పోత్నేని ఈజ్ ఫేమస్, లైక్ హీఈస్ ఏ ప్లే బాయ్, చాక్లెట్ బాయ్ ఫర్ గర్ల్స్ కాబట్టి అమ్మాయిలకైతే నచ్చుతారు ఈ లుక్లో ఫర్ షూర్. చాలా బాగుందన్న. సో ప్రతి ఒక్క ఫ్యాన్ అయితే కనెక్ట్ అవుతాడు, అదైతే డౌట్ లేదు. జనరల్గా ఏంటంటే ఇది ఓన్లీ ఫర్ ఫ్యాన్స్ అంటారు కదా, ఈ సినిమా మాత్రం ఓన్లీ ఫర్ సినిమా ఫ్యాన్స్ అని చెప్పుకోవచ్చు. ఆ లెవెల్లో ఉంది. ఏదో ఒక సీన్ అయితే ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. అండ్ సినిమా విషయానికి వస్తే సాంగ్స్ చాలా బాగున్నాయి. సాంగ్స్ 2 సాంగ్స్ అయితే ఫస్ట్ హాఫ్లో వచ్చేది ఒకటి, సెకండ్ హాఫ్లో వచ్చేది ఒకటి. పిక్చరైజేషన్ చాలా బాగుంది అండ్ బీజిఎం కూడా చాలా కొత్తగా అనిపించింది, చాలా బాగుంది. అండ్ మేబీ నేను అంత అబ్జర్వ్ చేయలేదు, మేబీ అది ఎడిటింగ్లో పోయిందేమో, అది పెట్టుండి ఇంకా ల్యాగ్ అనిపించేది. బట్ అక్కడక్కడ కొంచెం ల్యాగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి కానీ బట్ ఓవరాల్గా కవర్ చేశారు. ఎక్కడ డైలాగ్స్ అయినా వీటితో అయితే కవర్ చేసుకున్నారు. నేనైతే అసలు స్కంద కానీ డబుల్ స్మార్ట్ సినిమా ఆ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా, ఏం ఆడుతుందిలే ఇది అనుకున్నా. లోపలికి వెళ్ళిన తర్వాత నాకు ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయిపోయాను నేనే. సో నేనే ఇంత ఎమోషనల్ అయ్యిందంటే ప్రతి ఫ్యాన్ కూడా చాలా బాగా కనెక్ట్ అవుతాడు. సో గోబ్యాక్ అవుతారు అనుకున్నా, మంచి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడు. సూపర్ హిట్. నేను అదే అనుకున్నా ముందు, సినిమాకి వెళ్ళక ముందు అనుకున్నా ఈయన ఎందుకు పెట్టుకున్నారు, అనవసరంగా పెట్టుకున్నారేమో. తెలుగులో పవన్ కళ్యాణ్ కానీ చాలామంది ఉన్నారు కదా, వాళ్ళని పెట్టుకుంటే సరిపోదు అనుకున్నా కానీ సినిమా చూసిన తర్వాత ఈయనే భలే సరిపోయాడే సినిమా కనిపించింది. సో జెన్యున్గా చెప్తున్నా, సినిమా మంచి బ్లాక్ బస్టర్ పడింది. ఇంతకుముందు చేసిన సినిమాలు 2-3 కొంచెం అటు ఇటు అయినాయి కానీ అమ్మాయి ఈ సినిమాతో మంచి హిట్ కొట్టింది. గోల్డెన్ లెగ్ అనుకోవాలి ఈ సినిమాతో. మంచి బ్లాక్ బస్టర్.